మా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు. ఫ్యాంటసీ అండ్ హారర్ మైథలాజికల్ మిక్స్ మూవీ. 27 జూన్ 2025న ఈ సినిమా విడుదలైంది. ఒక తల్లి కథగా ఈ సినిమాను రూపుదిద్దారు. ఈ సినిమాకి ప్రధాన కథానాయిక కాజల్. రోహిత్ రాయ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఇందర్నీల్ సేన్ గుప్తా ఒక ఇంపార్టెంట్ పాత్రని పోషించడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి విశాల్ ఫూరియా, ప్రొడ్యూసర్ వచ్చి అజయ్ దేవగాన్, అంటే కాజల్ భర్తనే ప్రొడ్యూసరు. ఇంకో ప్రొడ్యూసరు జ్యోతి దేశపాండే. ఇంకా రైటర్ వచ్చేసి ఆమిల్ కియాన్ ఖాన్. ఇక సైవాన్ కద్దాస్ ఇంకొక రైటర్ ఈ సినిమాకి. దేవ్గాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ మీద, అంటే ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. దేవ్గాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ మరియు జియో స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ రెండు కలిపి సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ సినిమా కథ ఏంటి, దీని యొక్క విశేషాలు ఏంటి అంటే, పుష్పవతులైనటువంటి అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళే ఒక చెట్టు కథ ఇది. అంటే పెద్ద మనుషులు అయినటువంటి ఆడవాళ్ళు 11, 12, 13, 16 లోపులు అయినటువంటి అమ్మాయిలు, అంటే చాలామంది రజస్వాళ్ళు 20 వల్ల ఎక్కువ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్ అయ్యే ఏజ్లు ఏంటి అంటే, కొందరికి హెల్త్ని బట్టి 9 ఇయర్స్ తర్వాత కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. 9 కూడా అయిన పిల్లలు ఉన్నారు. సో జనరల్ ఏంటంటే 11 నుంచి అయ్యేటువంటి పెద్ద మనుషులు ఎవరైతే అవుతారో ఆయన అమ్మాయిల్ని 3 రోజులు ఎత్తుకెళ్ళి ఆ చెట్టు అనుభవిస్తుంది అన్నది కథ. ఒక ఊరు చంద్రపూర్ ఆ ఊరి పేరు. సో అందులో ఆ పెద్ద మనుషులు వెళ్ళినటువంటి అమ్మాయిలు ఎందుకు ఈ దయాను అనుభవిస్తుందంటే, అది పింజర, అంటే ఒక రక్త పింజర అనేటువంటి ఒక రాక్షసి. ఆ రాక్షసి యొక్క కోరిక తీర్చుకోవడం కోసం ఈ లేత పుష్పవతులను ఎత్తుకెళ్తాడు. ఎత్తుకెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా గర్భం చేసి తన యొక్క వంశాన్ని, అంటే మన యొక్క వారసుల్ని ఈ భూమి మీద పెట్టాలన్నది ఆ పింజర యొక్క లక్షణం అన్నమాట. దీనికి ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఈమె భర్త ఎవరు, మన కాజల్ భర్త ఫస్ట్ తన తండ్రి కోసం వెళ్తాడు. ఊర్లో దాచిపెట్టుకొని, ఊర్లో విషయం దాచిపెట్టి మగపిల్లాడు పుట్టాడని చెప్పి ఆడపిల్లని తీసుకొని సిటీకి వచ్చేస్తాడు. ఆడపిల్లని తెలియదు ఊర్లో. వాళ్ళ వంశాచారం స్టార్టింగ్లో చూపిస్తారు, ఒక ఆడపిల్లని నరికేస్తారు. ఎందుకు నరికేశారనే దానికి క్లారిఫికేషన్గా మనకి కథ ఇక్కడ చెప్తారు, రక్త పింజర గురించి చెప్తారు. సో ఈ విషయంలన్నీ జరిగినప్పుడు అక్కడ ఆ స్టార్టింగ్ ఒక దేవి దగ్గర ఒక చిన్న పాపను, బాలికను నరికేటువంటి ఇట్లా స్టైడ్ పైకి ఇచ్చినప్పుడు మా అని చెప్పి సినిమా సస్పెన్స్లో ఆ పాపను చంపారా లేదా అనేది చెప్పకుండా సస్పెన్స్లో ఆపారు. ఆ తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత అని చెప్పేసి ఈ పాప పెద్దదైంది. ఒక 18 ఏళ్ళు, అదే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళ తర్వాత ఒక టైం స్పాన్ అయిన తర్వాత ఈ పిల్ల కొంచెం పెద్దదవుతుంది. అప్పటికి పెద్ద మనిషి కాదు ఆ అమ్మాయి. సో వాళ్ళ ఫాదరుకు చనిపోయాడని తెలిసి ఈమె కాజల్ భర్త అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు చేసుకొని తిరిగి వస్తుంటే చెట్టు ఫోటో వాట్సాప్లో వస్తుంది. ఆ చెట్టు దగ్గరికి ఈ అమ్మాయి పోలేదు. చెట్టు ఎట్లా ఫోటో తీసింది అని చెప్పి ఆగి ఫోన్ చేస్తుంటే ఆ చెట్టు యొక్క ఊడలు వచ్చేసి అతను విఎఫ్ఎక్స్ను తర్వాత గ్రాఫిక్స్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. ఆ రక్తబీజుడి కథను ఫస్ట్ చెప్పుకుంటారు. ఆ రక్తబీజుడి ఒక రక్తం చుక్క భూమి మీద పడి చెట్టుగా రూపాంతరం చెందిందని, అది మనిషి రూపంలో ఊర్లో తిరుగుతుందని, అది ఈ కొత్తగా అప్పుడే పుష్పవతైనటువంటి రజస్వలైనటువంటి అమ్మాయిలను అనుభవించి గర్భం దాల్చేటువంటి విజయం చేస్తుందన్నది కథ అన్నమాట, ప్రధాన కథ. సో దాంట్లో ఎప్పుడైతే భర్త చనిపోయాడని తెలుస్తుందో అక్కడ ఊర్లో కాలిపోతుంది మొత్తం, కారు కాలేలాగా చేస్తుంది ఆ దయ్యము, చెట్టు దయ్యము. అక్కడికి కూతురుని తీసుకొని అంత్యక్రియలకి వెళ్తుంది. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాళికామాత విగ్రహం ఉంటుంది. 40 ఏళ్ళ నుంచి ఎవరు ఓపెన్ చేయరు. కల్లోకు కాళికామాత వచ్చిన వాళ్ళే ఓపెన్ చేయాలంటే అక్కడ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. ఆ బిల్డింగ్ కనుక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి ఈ అమ్మాయి వాళ్ళ పని మనుషులు వాళ్ళ కుటుంబంతో అక్కడికి వెళ్తుంది. సో ఈ రక్తబీజుడి అంశతో ఉన్నటువంటి చెట్టు అనమాట అది. ఆ చెట్టు దగ్గర వీళ్ళు భయపడుతుంటే తల్లి వచ్చి, ఆ పని మనిషి పిల్ల తల్లి వచ్చి తిట్టి తీసుకెళ్ళిపోతుంది పిల్లను. మీ పిల్ల దిక్కెళ్ళే మా పిల్ల అక్కడికి పోయింది, చూశారు పిల్లని అంటే పెద్ద మనిషి అయిపోతుంది.
ఈ పెద్ద మనిషి షాట్లో కరెక్ట్గా కింద నుంచి నీరు కారినట్టుగా రక్తం కారినట్టుగా షార్ట్స్ అర్థమయ్యేలాగా చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి కాజల్ కూతురు కూడా పెద్ద మనిషి అవుతుంది. ఆ పెద్ద మనిషి అయినప్పుడు వచ్చి ఆమె ఎత్తుకుపోయేటువంటి ఆ దయ్యం, ఆ పిల్ల దయ్యాలన్నీ అవన్నీ కూడా గ్రాఫిక్స్లో చాలా బాగుంది. సస్పెన్స్ ఒకటి, ఇదంతా మానవాతీత శక్తి చేస్తుంది. ఆ మానవుడు ఎవరు, అతనే చెట్టు అన్నట్టుగా ఒక సస్పెన్స్, మనం ఊహించని సస్పెన్స్ని ఒకటి పెట్టారు. కొంచెం కన్నడ మన కలకత్తా మన యాస చూపించారు ఎక్కువ. ఈ చంద్రపూర్ అనే గ్రామానికి ఒక శాపంలాగా ఉంది అని చెప్పేసి శుభ్ అనే ఎవరు మన కాజల్ భర్త పేరు శుభం, కానీ శుభ్ అని పిలుస్తారు. ఆ శుభ్ పోయినప్పుడు అతను ఇల్లు కూడా అమ్మేద్దాం అనుకుంటాడు. ఆ హవేలీని అమ్మేద్దాం అనుకుంటే అప్పటికే దానికి ఉన్న బ్యాడ్ విషయం తెలిసిన తర్వాత రాకపోతే సర్పంచ్ని ఇంకో బేరం పట్టుకొస్తాను మీరు ఉండండి అని చెప్పి ఆపుతాడు. ఇంతలో అతను చనిపోతాడు. ఎవరు, వాళ్ళ భర్త శుభ్ చనిపోతాడు. శుభ్ చనిపోయినప్పుడు కాజల్ ఆ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక కాజల్ పాత్ర పేరు అంబికా దాస్ గుప్తా, అంబి అని పిలుస్తారు. ఇకనేమో శుభ్ భర్త పేరేమో శుభం అని పిలుస్తారు. వీళ్ళిద్దరికి ఒక కూతురు, ఆ కూతురుకు మంచి పేరు పెట్టారు. అట్లాగే ఈ పని మనిషి కూతురు పేరేమో దీపు అని పిలుస్తారు. ఆ పని మనిషి పేరేమో నందిని, పని మనిషి భర్త పేరేమో వికాస్ దా అని పిలుస్తారు. సో ఈ నేపథ్యంలో సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ బాబు అని పిలిచేటువంటి సర్పంచ్ కూడా ఒక పేరు ఉంటుంది. సో మొత్తానికి ఈ క్యారెక్టర్స్ మనకు బయటకు వచ్చినా కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటాయి. ఈ పిల్లలు మిస్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పని మనిషి కూతురు మిస్ అవుతుంది ముందు. అయిన తర్వాత అంతకుముందు ఊళ్ళో చాలామంది అమ్మాయిలు వెళ్ళిపోతే ఏమన్నా తెలుసా విషయం అంటే ఏం తెలియదు అని చెప్తారు అమ్మాయిలు. సో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ కూడా పక్కకు పెట్టుకొని ఎంక్వైరీ చేసినా ఏం తెలియదు. కానీ వాళ్ళు సడన్గా దయ్యాలాగా మారిపోవడం, చెట్ల మీద నుంచి రావడం, ఆ లాస్ట్కు ఒక పోలీస్ ఇన్వెస్టిగేటర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక్కతను గట్టిగా ఈ కేసు మీద ట్రై చేసి పట్టుకుంటాడు. మొత్తానికి ఆ సస్పెన్స్ ఏంటిది అనేది, ఈ ఎవరైతే రాక్షసుడు ఉంటాడో ఆ రాక్షసుడు ఏంటి, ఆ కథ ఏంటి, రక్తబీజుడు ఎవరు అనే దాని మీద, అతని వారసత్వం వచ్చినటువంటి ఇక్కడ వ్యక్తి ఎవరున్నారు, ఊరిలో మనిషే కావాలని చేస్తున్నాడు లేదా అనేది మిగతా కథ. కాజల్ పర్ఫార్మెన్సు కొంచెం చెబ్బిగా తయారైన, ఆమె పర్సనాలిటీ చెబ్బిగా తయారైన, ఆ కాళికాదేవి దగ్గరికి ఒక లేడీ ముసలావిడ ఒక ఆమె వస్తుంది. ముందు దయ్యం అనుకుంటారు, కానీ ఆమె మనం కాపాడాలని వచ్చిందన్న సంగతి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సో సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి పాట, ఆ సంబంధించిన పాట, తర్వాత దాంట్లో ఒక వేరే అతను వచ్చినట్టుగా, ఇంకా నేను చావలేదు మీరు సంపంగా చచ్చిపోతాం అనేది సెకండ్ లీడ్ కోసం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి ఏంటంటే అజయ్ దేవ్గన్ ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి మరో మంచి సినిమా. కథ తక్కువ ఉన్న తీసే విధానం బాగుండి ఆకట్టుకునే విధంగా ఉన్న కథనంతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. రికార్డింగ్ చాలా బాగుంది. కాజల్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఆ చిన్న పాప కూతురుగా చేసిన అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. సో మొత్తానికి ఒక సక్సెస్ఫుల్ సినిమాగా చెప్పుకోవాలి మా సినిమాకి. ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ 4/5. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ను, తర్వాత ఈ పెద్ద మనిషి కథ అంత అంటే తీసుకోవడానికి గలీజ్గా అనిపించేటువంటి కథ అయినా కూడా చాలా అందంగా తీశారు. డాక్టర్లే ఆశ్చర్యపోతారు, పీరియడ్స్ అయిపోతాయి వాళ్ళందరికీ, ఎలా అయిపోయినాయి ఏం సంగతి. మళ్ళీ 4 రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి రావడం వల్ల ఎవరు మిస్సింగ్ కేసును నమోదు చేయలేదని లాస్ట్లో ఈ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకు చెప్పినటువంటి రివీలింగ్ పాయింట్ కూడా కన్విన్సింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా కాజల్ పర్ఫార్మెన్స్కు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిన సినిమా. అట్లాగే సర్పంచ్గా చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. భర్తగా చేసిన ఆ కాసేపు పాత్ర కూడా, శుభం పాత్ర చేసిన అతను కూడా బాగా చేశాడు. పిల్లలు బాగా చేశారు. ఆ చిన్న పాప కానీ, నందినిగా పని మనిషి, ఆ తర్వాత వికాస్ దాగా చేసిన అబ్బాయి, అందరూ కరెక్ట్గా సరిపోయారు. అట్లాగే ఒక పిచ్చతను ఉంటాడు. పిచ్చతను కాదు, అన్నీ మర్చిపోయినటువంటి వికాస్ దా వాళ్ళ నాన్న, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు, సర్వనాశనం అయిపోతావు అని చెప్పడము, అతను మన్మరాల్ని బతిలాడితే మన్మరాలు అతన్ని చంపేయడము, ఇలాంటి సీన్లన్నీ కూడా బాగుంటుంది. ఓవరాల్గా ఊరందరూ కూడా ఈమె ఆ దేవత ఫస్ట్ ఏమో దయ్యంలాగా చూసినటువంటి ఈమెని, కాజల్ని, ఆ తర్వాత కాళికాదేవి కోసం పూజ చేసినప్పుడు తాళం తీసుకొని వచ్చినప్పుడు బాగుందనుకోండి. 40 ఏళ్ళ తర్వాత ఉన్న తాళం చేయి ఇంకా నల్లగా ఉంటుంది, కానీ వీళ్ళు చూపించినంత కొంచెం అంత లైట్ నల్లగా కాకుండా ఇంకా పూర్తిగా మబ్బు పట్టిపోయి ఉంటుంది. అది ఇంకొంచెం ఆ డైరెక్షన్ కేర్ తీసుకోవాల్సింది. ఓవరాల్గా చెట్టు గ్రాఫిక్స్ కానీ, చెట్టు లొకేషన్స్ కానీ చాలా బాగా తీసుకొచ్చారు. కాజల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని నిలబెట్టింది. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మొన్నే వచ్చినటువంటి ఈ చెట్టుకు సంబంధించినటువంటి కథ, అది పెద్ద సూపర్ హిట్ అయింది ఆ సినిమా. సో ఆ సినిమా కోలోనే మళ్ళీ 1 ఇయర్ లోపలే ఈ సినిమా, అది దాదాపు చాలా రోజులు ఆడిన సినిమా, ఈ సినిమా రావడం విశేషం. VFXకు నంబర్ 1 ఉన్నటువంటి ఈ సినిమా కంపల్సరీగా హారర్ ప్రియులు చూడాల్సిన సినిమా. కొన్ని దగ్గర మనకు ఒళ్ళు జొల్లరిస్తుంది, అట్లా సన్నివేశాలు తీశారు. అసభ్యతకు తావు లేకుండా, అసభ్యత మీద తీసిన ఆ పిల్ల రక్తాలు, అది పెద్ద మనిషి మరకలు అవి చూపించినా కూడా ఎక్కడ అసభ్యత లేకుండా, చిన్న వక్ష గీత కూడా లేకుండా, ఎక్కడ పిరుదు గీతలు కూడా చూపించకుండా చాలా జాగ్రత్తగా తీసిన సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.